అంకారావుకి ఐఎఫ్ఎస్ లేదు కానీ నిజమైన ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కంటే ఎక్కువ పనిచేసిన వ్యక్తి, అడవుల్ని పరిరక్షించిన వ్యక్తి, పరిరక్షిస్తున్న వ్యక్తి అంకారావు. అందుకే అంకారావుని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఫారెస్ట్ పర్యావరణ కోసం నియామకం చేస్తున్నాం. ఆయన నల్లమలై ఫారెస్ట్ కాపాడతాడు, ఆయన ఆలోచనలన్నీ అమలు చేస్తాడు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొమర అంకారావును ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు సన్మానించారు. ఇంతలా ఆయన ఏం చేశారు, నల్లమల అటవీ పరిరక్షణకు ఆయన ఎలా కృషి చేస్తున్నారు తదితర వివరాలతో గతంలో బీబీసీ తెలుగు ఒక కథనాన్ని ప్రసారం చేసింది. ఆ కథనం మరోసారి చూద్దాం. అంటే నేను అడవుల్లో ప్లాస్టిక్ క్యారెక్టర్కి పోయినప్పుడు వాళ్ళు ఏంటంటే నన్ను చూసి, అన్నా మీ పలానా చెట్టుకుని తాగామన్నా, నీకు అరగోతం అవుతుంది పో అన్నా అని చెప్పేవాళ్ళు. నా పేరు కొమ్మెర అంకారావు అండి, అందరూ జాజి అనే పేరుతో బాగా తెలుసు. నేను ఈ యొక్క అడవి ప్రాంతంలో ఉన్న ప్లాస్టిక్ చెత్త చెదారం, బీరు బాటిల్ ఇవన్నీ కూడా ఈ అడవి నుంచి పూర్తిగా బయటకు దిగొచ్చి అక్కడ డిస్పోజ్ చేస్తూ ఉంటాను. నల్లమల అడవి నుంచి వేల కిలోల వ్యర్థాలను తొలగిస్తూ అడవిలో మొక్కలను పెంచుతూ జీవితాన్ని అడవికి, ప్రకృతికే ధారపోశారు జాజి. అంతేకాదు, తన పొలంలో పంట వేసి కేవలం పక్షుల కోసమే వదిలేస్తారీయన. ఇక్కడ అడవుల్లో ఏంటంటేనండి ఎన్నో రకాల అరుదైన చెట్లు ఉంటాయి, అలాగే ఈ పక్షులు, జంతువులు ఉంటాయి. ఈ ప్లాస్టిక్ అనేది ఏంటంటే ఇప్పుడు అడవి పంది ఉంటుంది, నైట్ ఆ ప్లాస్టిక్ ని కొరికిద్ది అనమాట. కొరికి తినటం, ఇప్పుడు మనం చూస్తున్నాం బజార్లో ఆవులు తింటే కడుపులో ప్లాస్టిక్ ఉందని చెప్పి, ఈ జంతువుల్లో కూడా సేమ్ అట్లాగే కడుపులోకి వెళ్తే అవి చనిపోతాయి. మరి ఒక జంతువు చనిపోయినా, ఒక అడవి పక్షి చనిపోయినా కూడా ఒక్క సంవత్సరంలో ఎన్నో రకాల మొక్కలని కొత్తగా మళ్ళీ మొలవు. ఎందువల్లంటే ఈ మల విసర్జన ద్వారా అడవి పండ్ల ద్వారా తునికి పండ్లని, ఇలా పక్షుల ద్వారా నేరేడు మొక్కలని మొలుస్తూ ఉంటాయి. ప్లాస్టిక్ దిగిపోవడం వల్ల ప్రాణులకి హాని అయితే ఉంటుంది, అవి అంతరించిపోవడానికి కారణం అవుతాయి. మొదట్లో విత్తనాలు జల్లడం కోసం మాత్రమే అడవికి వెళ్లేవారు జాజి. అప్పట్లో చెత్త ఏరే కార్యక్రమం లేదు. తరువాత చెత్త వల్ల అడవికి జరుగుతున్న నష్టం చూసి అడవిని శుభ్రం చేసే కార్యక్రమం ప్రారంభించారాయన. ఆయన స్కూటర్ డిక్కీలో ఎప్పుడూ ఒక సంచి ఉంటుంది. ఇప్పటి వరకు వేల కిలోల వ్యర్థాలను సేకరించారు. అంటే నేను అడవుల్లో ప్లాస్టిక్ క్యారెక్టర్కి పోయినప్పుడు వాళ్ళు ఏంటంటే నన్ను చూసి, అన్నా మీ పలానా చెట్టుకుని తాగామన్నా, నీకు అరగోతం అవుతుంది పో అన్నా అని చెప్పేవాళ్ళు. నేనేంటంటే, అయ్యా నేను ఏరుకునే అబ్బాయిని గాను, మీరు ఎక్కడే ఉన్నానని చెప్పి అది తీసుకొని పోయి, లేకపోతే వాళ్ళని కొంచెం చూపించుతారండి, అయ్యా నాకు 100 రూపాయలు వస్తాయని చెప్పి వాళ్ళని తీసుకొని పోయి అక్కడ ప్లాస్టిక్ ఏరి గోతం అయిన తర్వాత అక్కడ నేను ప్లాస్టిక్ ఎందువల్ల శుభ్రం చేస్తున్నాను, ఏ రకమైన పక్షులు చనిపోతున్నాయి, ఆ పక్షులు వల్ల వచ్చి మొక్కలేంటి, ఆ మొక్కలు మన తాత వాళ్ళు ఎలా ఉపయోగించుకునేవాళ్ళు, రేపు అవి మన బిడ్డలకు ఎలా ఉపయోగపడతాయి, ఇవన్నీ కూడా నేను చెప్తున్నప్పుడు అసలు ఎంత వాళ్ళు గ్రహించి రియలైజ్ అయ్యి, తప్పు చేస్తున్నాం కదా, ఇంత మనం ఇలా చేసినా కూడా ఈయన మన కళ్ళ ముందే ఏరుతున్నాడు అని చెప్తూ ఉంటారు. అప్పుడు నేను ఏరి తీసుకెళ్లిపోతున్నప్పుడు వాళ్ళకి కొంచెం గ్రహిస్తారనమాట. గ్రహించి నాతో ఎవ్వరు గొడవ పడింది అయితే లేదు, నన్ను ఇంకా అన్న నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు, నీలాగా మేము చేయలేకపోతున్నందుకు సారీ, కాకుండా ఇక్కడి నుంచి అయితే మేము వెయ్యం అన్నోళ్ళే ఉన్నారు తప్ప నువ్వు ఉత్తముడువా అంటే నువ్వు మంచివాడివి అయితే మేము చెడ్డోళ్ళమా అనే వాళ్ళు పాపం ఎక్కడ కూడా తగల్లా. మనం పని చేయాలి, వాళ్ళు చూడాలి, వాళ్ళు మారాలి. మారారు, మారుతున్నారు, ఇంకా మారుతారు కూడా. 40 ఏళ్ల వయసున్న జాజి తను 10వ తరగతి తరువాత నుంచి అడవిలో పనిచేస్తున్నట్లు చెప్పారు. మొదట్లో వేసవి సెలవుల సమయంలో అడవుల్లో విత్తనాలు జల్లేవారు. తరువాత చెత్త ఏరటం, మొక్కలు నాటడం మొదలుపెట్టారు. చిన్నప్పుడు పుస్తకాలు, పేపర్లలో పర్యావరణ ప్రేమికుల గురించి చదివి, తన తండ్రి చెప్పే కథలు విని తనకు ఈ ఆసక్తి కలిగిందని జాజి అంటారు. అడవిలో తాను నాటిన మొక్కలకు ఏడాది మొత్తం నీరు పోస్తారు. అరుదైన మొక్కలను పెంచుతారు, కాపాడుతారు. కోతులు, ఇతర జంతువులకు ఆహారం కోసం పండ్ల మొక్కలను పెంచుతారు. మా చిన్నపిల్లలప్పుడు ఎందుకంటే ఏమి వచ్చినా అడవికే వెళ్లేవాళ్ళం. కొంచెం ఆకలైనా అడవిలోకి వెళ్తే కాయలు ఉంటాయి కదా, ఆ రోజు బజార్లో బండ్లు పెట్టి కాయలు అమ్మేవాళ్ళు గారు ఇవాళ ఉన్నట్టుగా. ఇక అడవికి వస్తే ఏంటంటే అడవిలో ఈ తునిక్కాయలని, బల్జకాయలని, అలాగే ఈ రకాల కాయలు, సపోట కాయలని, నేరేడు కాయలని ఇవన్నీ ఉండేవి. అవి తినేవాళ్ళం. పగలంతా కాయలు తిని కుంటలో నీళ్ళలాగా ఇంటికి వెళ్ళేవాళ్ళం. నిన్న అడవికి వెళ్ళి కాయలు భలే తిన్నాంరా అని పిల్లలతో మేము చెప్పుకునేవాళ్ళం. రానేమైందంటే అడవిలో కాయలు అసలు ఎక్కడ కనపట్ల, అంటే మంచి చెట్లు అనేవి అంతరించిపోయినాయి. కాబట్టి
ఈ అంతరించిపోవడం వల్ల ఏమైంది, అడవుల్లో ఉండే కోతులు ఉండేవి, ఊళ్ళో ఒకప్పుడు కోతి కనపడేది కాదనమాట. ఈ అడవుల్లో ఉండే కోతులు ఇవన్నీ కూడా ఊళ్ళోకి రావటం మొదలుపెట్టింది. మనం ఊళ్ళోకి రావడం వల్ల మనం వాటిని కొట్టడం, అవి మన మీద ఎగబడటం, చాలా మంది ఒకరిద్దరు పిల్లలు కూడా చనిపోయారు కూడా, డాబాల నుంచి దూకి పడిపోయి కోతి భయంతో. అడవులో మనం పండ్ల మొక్కలు వేస్తే కమ్మగా కోతులు తిని ఆ కాయలు, సీతాఫలకాయ కానివ్వండి, చింతకాయలకు బాగా తింటాయి, చింత విత్తనాలు కానివ్వండి, ఇవన్నీ తిని అడవుల్లో ఉంటాయి అన్నమాట. ఉంటే ఏంటంటే మనకి ఇబ్బంది ఉండదు. ఆడి ప్రపంచంలో అవి ఉంటాయి, మన ప్రపంచంలో మనం ఉండొచ్చు, ఎవరికి ఇబ్బంది ఉండదు. ఫస్ట్ విత్తనాలు చల్లితే చాలనుకునే వాళ్ళం, తర్వాత ఈ విత్తనం మనం ఇది ములిచి చాలా టైం అయింది కదా, డైరెక్ట్ మొక్క వేస్తే పోయింది కదా అని చెప్పి ఇప్పుడు విత్తనాలంటే ఏరుకోవచ్చు, మొక్కలు కావాలంటే డబ్బులు కావాలి కదా, ఆ ఉద్దేశంతో విత్తనాలనే ఇప్పుడు చిన్న వయసులో చల్లేవాళ్ళం. తర్వాత మన దగ్గర ₹1 ఉన్నబట్టి దాన్ని మొక్కలు కొని చేయడం జరుగుతుంది. తనకున్న ఎకరం పొలంలో జొన్న, సజ్జలను సేంద్రియ పద్ధతిలో పండించి పక్షులకు వదిలేస్తారు. కరోనా సమయంలో మనుషులు తిండి లేక ఇబ్బంది పడుతున్నప్పుడు పక్షుల గురించి ఈ ఆలోచన వచ్చిందని చెబుతారాయన. 1 ఎకరం పొలంలో సజ్జ, జొన్న 2 కలిపేస్తున్నానండి. అంటే ఒక పక్షి, చిన్న పక్షులు ఏంటంటే సజ్జలు బాగా తింటాయి, పెద్ద పక్షులు అంటే జొన్నలు బాగా తింటాయి. ఏటికి అనమాట వాటి ఇష్టం వచ్చేది తినే విధంగా నేను ఆ పంట వేసి పూర్తిగా వదిలేస్తా. ఈ పంట కూడా పూర్తిగా సేంద్రియ వ్యవసాయం పద్ధతే. తాను పనిచేయడమే కాకుండా అందరూ ప్రకృతిని కాపాడాలని చెప్పే జాజీ అందుకోసం తరచూ పాఠశాలలకు వెళ్లి ప్రకృతిపై అవగాహన కల్పిస్తుంటారు. ఇప్పుడు పిల్లలకి స్కూళ్ళకి వెళ్లి అక్కడ హెచ్ఎం గారి పర్మిషన్ తీసుకుని మనం గనక ఈ వాతావరణాన్ని, ఒకప్పుడు వాతావరణం ఎలా ఉండేది, ఇప్పుడు వాతావరణం ఎలా ఉంది, అంతరించిపోయే పక్షుల లిస్టు, అలాగే వాటి సౌండ్స్ ఎలా ఉంటాయి, ఇదంతా కూడా మన కళ్ళకు కట్టినట్టు చూపించి వాళ్ళని ఆనందింపజేశామంటే, వాళ్ళ మైండ్లో ప్రకృతి ప్రేమ అనే బీజం వేశామంటే పెద్దయ్యాక వాళ్ళు అలాగే ఉంటారనేది నా యొక్క ఆలోచన. తన జీవితంలో ఎక్కువ భాగం ఈ అడవులపై పనిచేయడానికే జాజీ కేటాయించారు. వారంలో ఉండే 7 రోజుల్లో 3-4 రోజులు అడవికే వస్తూ ఉంటాను, 2 రోజులు ప్రకృతి పడాలి స్కూల్కి చేయడానికి వెళ్తుంటాను, 1 రోజు నా కోసం నేను పని చేసుకుంటాను. ఇదే నా దినచర్య. ప్రపంచానికి ఆక్సిజన్ అందించేది అమెజాన్ అడవులు అంటారు కదా, అలాగే మన తెలుగు రాష్ట్రాలకి నల్లమల్ల అడవి ప్రాంతం అండి. కాబట్టి ఈ నల్లమల్ల అడవి ప్రాంతంలో గనక చెట్లు, ఇప్పటికే అరుదైన మొక్కలు చాలా అంతరించిపోయినాయి. ఈ అరుదైన మొక్కల్లో కొన్ని చెట్లు అంతరించిపోయినాయంటే 2 రాష్ట్రాల కరువు అయితే ఖచ్చితంగా వస్తుందండి, నీటి సమస్య వస్తుంది, ఇది నేను బాగా నమ్ముతాను. అలాగే అడవుల్లో చెట్లు, పండ్ల చెట్లు, కాయలు లేకపోతే కొన్ని వేల పక్షులు, వేల ప్రాణులు చనిపోతాయి. ఈ ప్రాణులు పోయినాయంటే అడవిని మనం 1000 కోట్లు పెట్టినా కూడా మనం సృష్టించలేము. ప్లాస్టిక్ తీయపోవడం వల్ల ప్రాణులకి హాని అయితే ఉంటుంది, అవి అంతరించిపోవడానికి కారణం అవుతాయి. దాన్ని మనం తీసేస్తే అడవి ఎప్పుడు అందంగా ఉంటే బాగుంటుందని నా యొక్క ఉద్దేశం.